शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का खैर मकदम है। महकमे माजूर और बुजुर्ग बहबूद महबूब नगर जिला लुइस बैरल की सालगिरह की तारीख 4 जनवरी। लुइस बैरल 4 जनवरी 1809 को पेरिस फ्रांस से 45 किलोमीटर दूर कोपरी शहर में साइमन मायनिक के यहाँ पैदा हुए। लुइस पैदाइशी अंधे नहीं थे। बचपन के दिनों में जब इनके वालिद घोड़े पर जैन डाल रहे थे तो इनके वालिद के आले ने इनकी आंख में सुराख कर दिया और वो एक आंख की बिनाई से महरूम हो गए। इस वाक़ये के 1 साल के अंदर इनकी दूसरी आंख की बिनाई भी चली गई। वो अपनी बहन के साथ स्कूल जाते थे। इन्होंने सबक अच्छी तरह याद किया। असातिज़ा ने इनकी बहुत तारीफ की। इनके मशवरे पर लुइस के वालिद ने 1819 में लुइस को नाबीना अफराद के स्कूल में दाखिल कराया। अपने वालिदैन, बहनों और असातिज़ा की मोहब्बत, ताउन और हौसला अफजाई के साथ लुइस ने न सिर्फ अच्छी तरह से तालीम हासिल की बल्कि इसी स्कूल में बतौर असातिज़ा काम किया जिसमें इसने सारी ज़िंदगी तालीम हासिल की। लुइस की छोटी उम्र से ही एक ऐसा स्क्रिप्ट बनाने का शदीद तजस्सुस था जो नाबीना अफराद के लिए करामत हो। लुइस ने 6 डॉट स्क्रिप्ट ईजाद किया जो दुनिया की तमाम ज़बानों के लिए करामत था। इसने इसे ट्राली स्क्रिप्ट का नाम दिया। इस रस्मुल ख़त की मदद से दुनिया भर में बेशुमार नाबीना अफराद तालीम हासिल करके आला ओहदों पर फायज हो रहे हैं। वो माशरे में अपना किरदार अदा कर रहे हैं और दूसरों के लिए मिसाल बनकर खड़े हैं। ये स्क्रिप्ट नाबीना अफराद को एक गैर माजूरी शख्स की तरह तमाम शोबों में काम करने के काबिल बनाता है। शानदार है। इसीलिए लुइस बैरल अंधों के बुत है। नाबीना अफराद की रहनुमाई करने वाले डॉक्टर लुइस ट्राली का यादगार है। तमाम नाबीना अफराद इनको एक मिसाल के तौर पर लें और पढ़ें। आइए देखते हैं इस खुसूस में चंद खास चल गया हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए शाह न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। ఈ ప్రోగ్రామ్ ని చాలా చాలా గ్రాండ్ గా నిర్వహించాలని మేము అనుకున్నాం. కాకపోతే అంటే ప్రజాపాలన ఉన్నందున సార్ మనకు కలెక్టర్ గారు 9th అన్నందుకు మేము ఆ రోజు సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్ వారు మరియు అడిషనల్ కలెక్టర్స్ ఇంకా ముఖ్య అతిథులందరినీ పిలిపించి ఆ రోజు అంటే అందరూ ప్రజాపాలన అయిపోతుంది, ఫ్రీగా ఉంటారు, మన సమస్యలు తీరడానికి వేదిక అనేది బాగా జరుగుతుందని సార్ అనుకున్నారు. మరి సేవ్ డే నిర్వహించాలని మీ కోరిక మేరకు ఈ రోజు పెట్టడం జరిగింది. వాస్తవంగా ఈరోజు నిన్న అంటే నైట్ వరకు సార్తో మాట్లాడి ఈరోజు ఖచ్చితంగా ఈ రోజే చేయాలని మీ కోరిక మేరకు ఈరోజు అంటే సడన్గా నిర్వహించినందుకు ఈరోజు అంటే తక్కువ మంది రావడం జరిగింది. అయినా మేము అధ్యక్షులకైతే అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్ ఇవ్వండి, ప్రతి ఒక్కరు హాజరయ్యేటట్టు చూడండి, అంటే గ్రూప్లలో పెట్టమని చెప్పడం జరిగింది. అయినా మరి అది కరెక్ట్గా అందరికీ రీచ్ కాలేదు. అందుకని మరి దానికి చాలా అంటే చింతిస్తున్నాం. యాక్చువల్గా మనలో మనకి మనము కరెక్ట్గా ఇన్ఫార్మ్ చేసి ఇప్పటికీ అందరూ హాజరై వాళ్ళకు కూడా సమస్యలు ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడతా ఉంటారు. వాళ్ళకు ఒకవేళ పేరు జరిగేది మా ద్వారా ఏమన్నా వాళ్ళకు ఇష్యూస్ ఏమైనా సార్ట్ అవుట్ అయ్యేది ఉంటే వాళ్ళు చెప్పుకుంటే మేము కూడా మా నోటీస్ తీసుకొస్తే కలెక్టర్ గారు నోటీస్ తీసుకెళ్ళి అవన్నీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండేవి. మరి ఈరోజు ప్రత్యేకత మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. మరి ఆయన మార్గంలో నడిచి చాలా మంది మన వాళ్ళు మరి ఆదర్శంగా తీసుకొని చాలా మంది చట్టాలు చదువుకొని మంచి ఉద్యోగస్తులుగా మరి వాళ్ళ లైఫ్ ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇంకా వెనుకబడి ఉన్నారు. మరి వెనుకబడడానికి మనము చేయితనిచ్చి వాళ్ళని కూడా మనతో పాటు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ రోజున కనీసం మన వాళ్ళలో మార్పు రావడానికి ఈ వేదిక అంటే మనకు 4th జనవరి అనేది అందరి మనసులలో మరి మార్పు తీసుకురావడానికి పెద్దవాళ్ళ మొత్తం వాళ్ళ మాట్లాడించి వాళ్ళు ఏ విధంగా అయితే మనతో పాటు కింది నుంచి పైకి తీసుకురావడానికి వాళ్ళు కొంత చదువు లేని వాళ్ళు ఉన్నారు,
తీసుకొని వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే మా డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా సహాయం చేస్తాం. మేము అంటే ఉన్నది డిపార్ట్మెంట్ ఉన్నది మీ యొక్క అదే సమస్యలను మరియు ఏమైనా ఉంటే ఇబ్బందులు తీర్చడానికి మరి వాటిని ఖచ్చితంగా హరీష్ గారు